హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఎన్నో రకాల చిరుధాన్యాలు వాడుతూ ఉంటాం కదా. అలాగే ఈరోజు నేను ఉలవలతో సున్నుండలు చేసి చూపించాలనుకుంటున్నాను. ఎంతో బలమైన ఆహారం అన్నమాట ఉలవలివి. ఉలవలతో ఇప్పుడు మొలకలు ఇవన్నీ చేసుకుంటున్నాము. దోశలు, ఇడ్లీలు అన్నీ కూడా వేసుకోవాలి. ప్రతిరోజు మనం తీసుకున్న ఆహారంలో ఉలవల్ని కూడా చేర్చుకోవాలి. తెలుసు కదా, మనకి గుర్రాలు ఎలా పరిగెపడతాయి, గుర్రాలకి అదేంటి ఎడ్లకి, బండి ఎడ్లకి, పశువులకి పెడతా ఉంటారు. చిన్నప్పుడైతే ఇవి దాయిలని ఉండేది, కట్టెలు పొయ్యి ఉండేది, పిడకలేసి నైటు వేసేసేవారు. కుండలు, మట్టి కుండలో వేసేసి ఉడకపెట్టేవారు అన్నమాట. నైట్ వేసేస్తే పొద్దుటికి ఉడికి ఉండేవి. వాటిని పైన నీళ్ళేమో మనం వంటకి చారు రసం చేసేవారు. ఉలవల్ని తవుల్లో చిట్టుల్లో కలిపేసి ఎడ్లకి, గేదెలకి అన్నిటికీ పెట్టేవారు. మంచి బలమైన ఆహారం అని చెప్పి పశువులకు పెట్టేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం తినేస్తున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని రకరకాల రుచులలో మనం చేసుకోవచ్చు. దీనికి ఏం కావాలంటే ఫస్ట్ ఉలవలు తెచ్చుకున్నాం కదా, ఉలవలకి ఇసుకది ఉంటుంది. ఫస్ట్ నీళ్ళల్లో వేసి క్లీన్గా కడిగేసి ఇసుక లేకుండా గాలించుకొని ఒక కాటన్ బట్ట మీద ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన తర్వాత మనం బాగా వేయించుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత ఈ రకంగా వేయించుకోవాలన్నమాట. మినువులు, సున్నుండలు అంటే మినువులు ఎలా వేయించుకుంటాము, రెడ్ కలర్ వస్తాయి కదా, అలాగా ఈ రకంగా నేను ఇనుప బాండీలో వేసి వేయించుకున్నాను అన్నమాట. దీన్ని ఎలా వేగినాయో లేదో అని చూడాలంటే చితక కొట్టుకొని మనం చూడాలి. ఎరుపు రంగు వస్తే మంచి సువాసనగా వచ్చేస్తుంది వేగిన తర్వాత. మినువులు చూసారా, వేస్తుంటే ఎంత దూరమైనా ఆ వాసన వెళ్తుంది కదా. అలాగే ఈ ఉలవలు కూడా బాగా వచ్చినాయి, చాలా బాగా రెడీ అయిపోయినాయి, వేయించేసాను. దీన్ని మనం దాన్ని పగల కొట్టి చూద్దాం కలర్ ఎలా వచ్చిందన్నది. కొన్ని ఉలవలు ఇలా పీట మీద వేసి వేగిన తర్వాత మనం కొంచెం ఇట్లా పగల కొట్టుదాం. చూసారా, కరకరలాగే చెక్క బద్ద అవుతుంది కదా, అప్పుడు కలర్ తెలుస్తుంది అన్నమాట. మనకి ఆ స్మెల్లోనే వేగింది లేదన్నది తెలిసిపోతుంది. మంచి బ్రౌన్ కలర్ రావాలి. మనం మినువులు చూసారా ఎంత బాగా వేగితే ఎంత బాగుంటాయో అలా రావాలి. చూసారా, కలర్ వచ్చినాయి కదా, అంతా ఒకే కలర్ రావాలి. అలా వస్తే ఈ ఉండలు మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇందులో పొట్టు తీసే పని లేదు. మనం మెత్తగా మిక్సీలో వేసి మిక్సీ ఆడేసుకుందాము. దీనికి ఏమేమి కావాలన్నది కూడా చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు ఉలవలు తీసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం. దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఈ కప్పు ఉలవలు ఎంతైతే తీసుకున్నామో బెల్లం పొడి, అదిగో ఆర్గానిక్ బెల్లము పొడి వస్తుంది కదా మనకి, ఈ పొడిని తీసుకుందాం. అలాగే మనకి ఇక్కడ బెంగళూరులో దొరికేది ఏంటంటే ఇలా నందిని ఆవు నెయ్యి చాలా మంచిది, పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా. ఈ ఆవు నెయ్యి కూడా మనకి ఎంత సున్నుండలకి ఎంత కావాలో అంతే. మామూలుగా ఒక బౌల్ పట్టేస్తుంది సున్నుండలకి, 3 సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీ పట్టుకొద్దాము. మరీ మెత్తగా వద్దు, కొంచెం మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా పడదాము. పట్టిన తర్వాత చూపిస్తాను. చూసారా, పిండి ఈ రకంగా తయారైపోయింది కదా. మన సున్నుండని పిండిలాగే చాలా మెత్తగా భలే ఉంది. మిక్సీ పడుతుంటే కూడా ఆ గుమగుమలు భలే ఉంది. ఇప్పుడు అయితే మనం బాగా బరగ్గా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు బెల్లం వేసేద్దాం. దీనిలో బెల్లం వేసి ఒక తిప్పామనుకోండి మొత్తం కలిసిపోతుంది. ఇది ఒక కప్పు నిండా ఉలవలు తీసుకున్నాను కదా, ఒక కప్పు బెల్లం వేద్దాం. దీన్ని కూడా మిక్సీ పడదాం. ఉలవల పిండి అయితే భలే రెడీ అయిపోయింది. బెల్లము ఇవన్నీ కలిపి మిక్స్ అయిపోయింది అన్నమాట. 2 కలిసిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని నెయ్యి కాసుకొని చేసేయడమే. ఇలాంటి సున్నుండలు రోజుకొకటి పిల్లలకి ఎన్నో రకాలు మనం చేసుకుంటూ ఉంటాము. ఇవి కూడా చేసి పెట్టండి. వెంటనే నీరసం తగ్గుద్ది. ఎంత నీరసం ఉన్నా కూడా బలం అన్నమాట పిల్లలకి, చదువుకునే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎముక పుష్టికి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఇప్పుడు నెయ్యి వేసి సున్నుండలు చుట్టేద్దాం. నెయ్యి బాగా మరగాలన్నమాట. చల్లటి నెయ్యితో చుట్టకూడదు. వేడివేడిగా పొంగులు వచ్చేలాగా ఉండాలి. వేడివేడిగా ఆ పిండిలో కలుపుకోవాలి. నెయ్యి అయితే బాగా మరిగింది. ఇప్పుడు అదిగో అలా పొంగు రావాలన్నమాట. పిండి కొంచెమే ఉంది కాబట్టి మొత్తం మనం కలిపేసుకొని ఒకేసారి చేసుకోవచ్చు. అది ఎక్కువ పిండి అనుకోండి, కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఉండలు చుట్టేసుకోవడమే. ఎన్నో రకాలు మనం మినప సున్నుండలు చేసుకుంటూ ఉంటాం కదా, అది ఎంతో బలమని తెలుసు. దానికంటే కూడా ఇది ఇంకా బలమండి. ఇలాంటివి కూడా చేసుకొని మనం పిల్లలకి పెట్టుకుంటే హాయిగా తింటారు. ఆరోగ్యకరమైన వంటలు ఇవి ఉలవలు. నెయ్యి వేడివేడి నెయ్యి వేసాం కదా, అందుకని వేడిగా ఉంది. ఉండలు లేకుండా, నెయ్యి ఉండ కడుతుంది కదా, ఉండలు లేకుండా కొంచెంగా చిదుపుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి. ఇట్లాగా
సున్నుండలాగే ఇవి కూడా చుట్టుకోవాలి కొంచెం గట్టిగా. బాగుంది కదా, అచ్చం సున్నుండలాగే ఉంటుంది. ఇలాగే అన్నీ చేసేస్తాను. ఉలవల లడ్డూలు అయితే సూపర్గా రెడీ అయిపోయినాయి. ఎవరైనా వచ్చినా కూడా ఒక లడ్డు ఇస్తే ఆహా అంటారు, అంతే. రోజుకొక లడ్డు. చిన్నప్పుడు దావిల్లో వేసిన ఉలవలు అప్పుడు ఏం తిండి ఉండేది కాదు కదా. ఒక పొద్దున్నే లేచి మొహం కడుక్కోగానే ఒక గుప్పుడు తీసుకొని తినేసేవాళ్ళం. మా నాన్న మరిచేది, మీరే తినేస్తున్నారు పశువులకు పెట్టకుండా అనేసి. అలాగా ఆ బలమేనేమో మాకు ఇప్పటికీ కూడా ఎన్నో రకాల పనులు చేసుకుంటున్నాం కదా. అలాగా బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి కూడా తీసుకోవాలి. మన మినప సున్నుండల కంటే కూడా చాలా మంచిది. టేస్టీ, సూపర్ టేస్టీ, సూపర్ రెసిపీ. ఓకేనా, ఇలాంటివన్నీ తయారు చేసుకోండి, మనం ఆరోగ్యంగా ఉందాం. ఇలాంటి మంచి మంచి రెసిపీలన్నీ మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను, మీరు కూడా అందరూ చేసుకోండి. అలాగే ఉలవలు కడిగి ఆరపెట్టిన తర్వాత ఇలా వేయించేసి ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో కాదు, బయట ఉన్న ఏమీ కావు. అప్పటికప్పుడు మనకి కావాలనుకున్నప్పుడు మిక్సీ పట్టేసుకొని బెల్లం నెయ్యి వేసి ఉండలు చుట్టేసుకోవడమే. అప్పటికప్పుడు చుట్టుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకెందుకు లేటు, రెసిపీ కనుక నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరో మంచి రెసిపీతో ఇలాంటి మంచి మంచివి ఆరోగ్యకరమైనవి మీకు చేసి చూపిస్తూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.